చూసి ఎన్ని రోజులైంది. ఇప్పుడంతా నువ్వు కనబట్టలేదేంటి? ఇది అదే కెమెరానేనా? ఫోటో తీసేటప్పుడు అడ్డు రాకూడదు. అయితే నన్ను ఫోటో తీ. నో థ్యాంక్స్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓ అయితే హోమ్ లో మాత్రం నా చుట్టూ తిరిగి ఫోటోలు తీయడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండిందా? ఇకపై నువ్వు ఎవరినైనా కొట్టేది ఉంటే చెప్పు, నేను వచ్చి ఫోటో తీస్తాను. దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చూడు, నేను ఇప్పుడు కొడతాను. వెరీ గుడ్. అవును, ఫోటో మాత్రమే తీస్తావా? ప్రింట్ తీవా? నేను ప్రింట్ చేయలేదని ఎవరు చెప్పారు? మరి నా ఫోటో ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పాలి? అలాంటి ఫోటో ఒకటి నా దగ్గర లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోటో చేతిలో పెడుతుందంటే ఏంటి అర్థం? ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటున్నావా? అలా నేను అంటలేదు, నువ్వే ఇప్పుడు చెప్పావు. నాన్సెన్స్. టైం అవుతుంది. నువ్వు ఇంటికి వస్తానని చెప్పున్నావు కదా, ఇక్కడేం చేస్తున్నావు? బ్యాగ్ లో డబ్బులుంది అనుకున్నా, కానీ బ్యాగ్ తెరిచి చూసిన తర్వాత ఏదో ఒక నిధి, దాంతో డబ్బులు చేర్చి ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ రిచి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. వదిలిపెట్టాను వాడిని, నేను వదిలిపెట్టాను. నా గురించి వాడికి తెలియదు కదా, అన్నిటికీ మీరే కారణం. నా గురించి ఊరు మొత్తానికి చెప్పేశారా? దాని గురించి నా దగ్గర అడగాలి కదా. నేను అలా ఏందా చేశాను? నా ముందు నుంచి వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నీకు ఏం జరిగిందిరా? వద్దు నాన్న, నేను చెప్పేమాట దయచేసి విను. ఏం లేదు, ఇంటికి వెళ్ళి మొత్తం ప్యాక్ చేయండి. ఎక్కడికి రావాలో నేను ఫోన్లో చెప్తాను. వద్దురా, నువ్వు ఈ అమ్మ కోసమే ఇవన్నీ చేస్తున్నావంటే వద్దురా, ఆపేయి. చేతిలో ఉన్న డబ్బు పెట్టుకుని ఎలాగో బతుకుతావు. అమ్మ మాట విను. నేను చెప్పింది వినండి.